ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు త్రిత్వ సిద్ధాంత నిరూపణ అనే ఈ చిన్న పుస్తకం సహోదరుడు జి.వి.బు గారు రచించారు. త్రిత్వ సిద్ధాంత నిరూపణ అనే ఈ చిన్న పుస్తకం చిన్నదైన ఇందులో ఉన్న అంశం చాలా గంభీరమైనది. క్లిష్టతరమైన త్రిత్వ సిద్ధాంతాన్ని క్లుప్తంగా వివరించారు. చదవడానికి ఎక్కువ సమయం కేటాయించకపోయిన వారు ఈ పుస్తకం కేవలం 30 నిమిషాల్లో చదవవచ్చు. విభు గారు చాలా నీట్గా, చాలా క్లియర్గా, ఈజీగా అర్థం చేసుకోగలరు చదివితే. కాబట్టి ఈ బుక్ చదివిన తప్పక ఆశీర్వదించబడతారని చెప్పగలను. త్రిత్వ సిద్ధాంత నిరూపణ. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. ఇందులో క్లియర్గా చెప్పాలంటే తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ సమానంగా కూడా దేవుడు. చాలా మంది పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుడు అంటారు. యెహోవా సాక్షులు ఏమంటారంటే యెహోవా ఒక్కడే దేవుడు. క్రీస్తు సంఘాలు ఏమంటారంటే క్రీస్తు సంఘస్థులు వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ క్రీస్తు ఒక్కడే, యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు. చాలా తప్పుడు బోధ చేస్తున్నారు. బైబిల్ ప్రకారం త్రిత్వ సిద్ధాంతం, త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు ఒక్క దేవుడు అని చెప్పిన, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పిన, దేవుల్లో 3 భాగాలని చెప్పిన, దేవుడే పోషించిన 3 వేరు పాత్రలని చెప్పిన త్రిత్వ సిద్ధాంత నిరూపణలో ఇది భాగమే కాదు. దేవుడు ఒక్కడే, ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. కేవలం 30 రూపాయలు మాత్రమే. డిస్కౌంట్ టైప్లో మాత్రం నాకు 15 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు పాస్టర్ చర్చిలో చెప్తే మనం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, మనం కూడా లేఖనాలను పరీక్షించి మనం కూడా తెలుసుకోవాలి. అలాగే విషయ సూచిక 3 చాప్టర్స్ ఉన్నాయి. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు, జవాబులు, దేవుడు త్రిత్వమై ఉన్నాడనటానికి రుజువు, 3 ముగింపు నేను క్లుప్తంగా వివరించాను. దయచేసి ప్రతి ఒక్కరు ఈ బుక్ చదివి ఆశీర్వదించబడాలని ఈ వీడియో చేయుచున్నాను. థ్యాంక్ యూ.